అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డెక్కారు. మా సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టరేట్ల ముందు నిరసనకు దిగారు. అసలు ఏంటి ఆ సమస్య, వాళ్ళకున్న సమస్యలేంటి? గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలను వెంటనే పరిష్కరిస్తాము, మీకు కనీస 10,000 గౌరవ వేతనం ఇస్తామంటూ కూడా ఆ రోజుల్లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజుల్లో మాకు మాట ఇచ్చారు. కానీ కాంగ్రెస్ పరిపాలనలోకి వచ్చి సంవత్సరం పూర్తవుతున్నా కానీ ఇప్పటివరకు మా మధ్యాహ్న భోజన మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలు ఇప్పటివరకు పరిష్కారం చేయలేదంటూ కూడా ఆ మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం కలెక్టరేట్ ముందు వీళ్ళు నిరసన కార్యక్రమం దిగారు. ఒకసారిగా మధ్యాహ్న భోజన కార్మికులు మన దగ్గర అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా మనం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ, చెప్పండి, అసలు ఈరోజు రోడ్డు మీదకి ఎక్కడానికి ప్రధాన కారణం ఏంటి? మీరు ప్రభుత్వం నుంచి మీరు ఏం కావాలని మీరు ప్రధానంగా కోరుకుంటున్నారు? మేము రోడ్డు మీద ఎక్కడానికి ప్రధాన కారణం ఏంటంటే మాకు జీతాలు రావట్లేదు. బిల్లులు ఇప్పుడు సంవత్సరం నుంచి చేస్తున్నా ₹1 బిల్లు రావట్లేదు. కోడిగుడ్ల రేట్లు ఎట్లా పెరిగినాయి మీకు తెలిసిందే. కోడిగుడ్లు గవర్నమెంట్ మాకు ₹5 ఇస్తున్నారు. ఆ బిల్లులు కూడా మేము పెడుతున్నాం కానీ సంవత్సరం నుంచి కోడిగుడ్ల బిల్లు కూడా ₹1 రాలేదు. ఇంకా మాకు యూనిఫామ్ లేదు, ఎట్లాంటి సదుపాయాలు లేవు. మేము ఎంత కష్టపడి పిల్లలకు వండి పెడుతున్నామో మాకు తెలుసు. ఏ విషయంలో కూడా గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము ఉన్నామని అసలు గవర్నమెంట్ ఏం గుర్తించట్లేదు. మా కష్టాలు పోవాలంటే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి, మిడ్ డే మీల్స్ వాళ్ళని. అంటే మా గతంలో మీకు ఎంత అంటే మధ్యాహ్న భోజనానికి ఒక్క స్టూడెంట్కి ఇంత అని చెల్లించేవాళ్ళా, లేకుంటే మధ్యాహ్నం మొత్తం మీరు ఎంతమందికి ఉండారు ఒక్క స్కూల్కి దాని మీద చెల్లించారా? మధ్యాహ్న భోజనం వాళ్ళకి ఒక్క పిల్లలకి ₹4 అని ఇంతకుముందు చెల్లించేవాళ్ళు. అందులో ఎస్సీ బిల్లులు, ఎస్టీ బిల్లులు, బీసీ బిల్లులు అని 30 రకాల బిల్లులు పెడతాండ్రు. అందులో ఏ బిల్లు పడుతుందో కూడా మాకు తెలియట్లే. పిల్లలందరికీ మేము ఒక్క రకంగా వండి పెట్టినప్పుడు ఒకే రకమైన బిల్లు మాకు వేయాలి. ఎస్టీ బిల్లు, బీసీ బిల్లు, ఓసీ బిల్లులు అన్నీ చెప్పి ఏ బిల్లు ఎత్తండో తెలవట్లేదు, ఏ బిల్లు వేయట్లేదు తెలవట్లేదు. మా దాంట్లో అందరు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఏ చదువు సందే లేని వాళ్ళమే. ఏ బిల్లు పడుతుందో మాకు అర్థం కావట్లేదు, ఏ బిల్లు పడట్లేదో అర్థం కావట్లేదు. ఇంకేందంటే డబ్బులు మాత్రం అసలు ఒక్కసారి కూడా పడలేదు కరెక్ట్గా. అంటే అమ్మా, మీరు అంటే స్కూల్లో మధ్యాహ్న భోజనం గ్యాస్ మీద వండుతున్నారా లేకుంటే పొయ్యిల మీద వండుతున్నారా? గ్యాసులు ఎక్కడే సార్, మాకు గిన్నెలు కూడా మేము సొంతంగా ఇంట్లో గిన్నెలు తెచ్చి వంట చేస్తున్నాం. కట్టెల పొయ్యి మీదనే, కట్టెలు సెలవు ఉన్న రోజు 4 రోజులు కట్టెలు మోసుకుంటాం, అవి కట్టెల మీదే వండుతున్నాం. మాకు గ్యాసులు లేవు, వంట గిన్నెలు లేవు, అసలు వంట గదులు కూడా కరెక్ట్గా లేవు, అసలు ఎలాంటి సదుపాయాలు లేవు మాకు. ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మాకు జీతాలు పెంచాలి, ఒకటి అన్ని సరుకులు మొత్తం మాకు సరఫరా చేయాలి. వంట చేసేయడానికి ఏమేమి అవసరమో ఆ సరుకులు మొత్తం గవర్నమెంట్ సరఫరా చేయాలి. చేసిన తర్వాత మాకు వంట గిన్నెలు కావాలి, గ్యాస్ మొద్దులు కావాలి, యూనిఫామ్ కావాలి, ప్రమాద బీమా కావాలి. మేము ఉన్నాము అని మాకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మొన్న మా దగ్గర ఒక అక్క పొయ్యి కాడ ఊది వంట చేసి ఇట్లా చెట్టు కానుకొని అట్లే చచ్చిపోయింది. ఆమెకి ఇప్పటి వరకు ఎలాంటి బీమా లేదు, కనీసం ఆమె చచ్చిపోయిందన్న గుర్తింపు కూడా లేదు. ఏ పేపర్ వాళ్ళు రాసుకోలేదు, ఏ ఎమ్మెల్యే కూడా వచ్చి ఆమె కాడ మందలియలేదు, ఏ నాయకులు ఆమెను మందలియలేదు. ఆమె చచ్చిపోయిందని మా వరకే తెలుసు, మేమే బాధపడ్డాం, ఆమె కాడికి పోయి మేమే మందలిచ్చినాం. అంటే మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ప్రతి చిన్న పిల్లల నుంచి 10వ తరగతి పిల్లల దాకా కడుపు నిండా వండి పెట్టడమేనా మేము చేసిన తప్పు? మా ఇంట్లో ఉన్నా లేకపోయినా మేము పచ్చడి వేసుకొని కారం వేసుకొని తిన్నా పిల్లలకు మాత్రం టమాటా పప్పు అని, తోటకూర పప్పు అని, కోడిగుడ్డని ఉడకబెట్టి పెడుతున్నాం. కొత్తగా జావ ఒకటి తెచ్చిండ్రు, ఆ జావ చేయబోయమంటారు. జావకి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారు ఎక్స్ట్రా? ఏమీ లేదు, అన్నీ ఇందులోనే. వాళ్ళు స్కూల్లో సార్లు ఎట్లా పెట్టమంటే అట్లా పెడుతున్నాం. పెట్టినప్పుడు మమ్మల్ని కూడా కొంచెం గుర్తించాలి కదా, పట్టించుకోవాలి కదా, ఎందుకు ఇట్లా మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు? పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగానే ఈరోజు మేము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కూడా మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు వాళ్ళకు సిఐటియు కార్మిక సంఘం యూనియన్ కూడా వాళ్ళకి వాళ్ళ సంఘీభావం తెలపడానికి వచ్చింది. ఒకసారిగా సిఐటియు యూనియన్ ముఖ్య నాయకులు కూడా మాట్లాడదాం. వాళ్ళు అసలు ఏంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళకు ప్రభుత్వం తరపున ఎలాంటి న్యాయం చేకూరితే వాళ్ళకి బాగుంటుంది ఒకసారిగా వాళ్ళు అమ్మ చెప్పండి. ఈరోజు ప్రధానంగా అంటే రోజు వాళ్ళకి పిల్లలకి మధ్యాహ్నం పూట భోజనాన్ని వండి పెడుతున్నారు కార్మికులు, ఇవాళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇవాళ వీళ్ళు రోడ్డు ఎక్కడం మూలాన ఈరోజు ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలకి భోజనం పరిస్థితి ఏంటమ్మా ఇవాళ? నా పేరు పిన్నింటి రమ్య, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ సిఐటియు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునియడం జరిగింది. మిడ్ డే మీల్స్ వర్కర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటంటే సంవత్సరం నుంచి వాళ్ళకి బిల్లు రావట్లేదు, కోడిగుడ్ల బిల్లు ఆగిపోయింది, అంటే రకరకాల బిల్లుల పేరుతో ఇస్తున్నారు తప్ప ఏది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు టెంట్లు వేసుకొని సమ్మె చేస్తుంటే టెంట్ల కాడికి కాంగ్రెస్ నాయకులు వచ్చి అమ్మ మేము అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తామని కూడా మేనిఫెస్టో పెట్టడం కూడా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం అని కూడా మేము ఇప్పటిదాకా సమ్మెలు చేయకుండా ధర్నాలు చేయకుండా ఉన్నాము. ఇప్పుడు సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటిదాకా కూడా వాళ్ళ కోడిగుడ్ల బిల్లు కానీ ఏ బిల్లు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వాల్సిన 3,000 రూపాయలు కూడా ఇప్పుడు రాక మళ్ళీ 6 నెలలు అవుతుంది. అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, గత ప్రభుత్వం ఉన్న చేయలేని పని ఈ ప్రభుత్వం చేస్తాను మీరు మా వాళ్ళు అందరూ ఆశించారు. ఇప్పుడు అందరూ కూడా పాప మెళ్లల్లో పుస్తకాలు లాంటివి కూడా మొత్తం తాకట్టు పెట్టి కూడా అప్పులు తీసుకొచ్చి కొట్ల కాడికి పోతే కూడా వాళ్ళు నమ్మే పరిస్థితి లేరు. కొట్ల వాళ్ళు కూడా అన్ని అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇంట్లో పిల్లగాళ్ళకు భర్త కొండి పెట్టకపోయినా కూడా పిల్లల్ని కన్నపిల్లల్లాగా చూసుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకున్నారు. ఏదైనా తక్కువ ఉంటే అక్కడ టీచర్లు ఊకోరు, సార్లు ఊకోరు, వాళ్ళు భయపడతారు. భయపడి కూడా మంచిగా వండి పెడుతున్నారు. కొత్తగా రావిజావ అన్నారు, రావిజావ కూడా బిల్లు రావట్లేదు. వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఏది కూడా బీమా సౌకర్యం లేదు. మొన్న రంగారెడ్డి జిల్లాలో ఇట్లా తను మిడ్ డే మీల్స్ వర్కర్ కాల్ చనిపోయింది. ఆమెకు ఎలాంటి సదుపాయం కూడా ఇప్పటిదాకా కనిపించలేదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చే ముందు 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పారు, అది ఇవ్వాలి. గవర్నమెంట్ బీమా సౌకర్యం ఒకటి కల్పించాలి. ఎప్పటికప్పుడు గుడ్ల బిల్లు లేకుండా నేరుగా వీళ్ళకే అకౌంట్లోకి వేయడం కోసం అన్ని రకరకాల డిమాండ్స్ గురించి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మిడ్ డే మీల్స్ వర్కర్స్ గురించి స్పందించి గవర్నమెంట్ ఎమ్మటే చర్య తీసుకోవాలని చూస్తున్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా సమ్మె దిగుతానని కూడా హెచ్చరిస్తున్నాం. చూసారు కదా, పూర్తిగా ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వెంటనే మెనూ ప్రకారం వాళ్లకు బిల్లులు చెల్లించాలంటూ కూడా మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్డెక్కిన పరిస్థితి కనబడుతుంది. సో మధ్యాహ్నం ఇవాళ ఈరోజు ఆ గతంలో కోడిగుడ్డు ఎంత ఉండేది, ఇవాళ కోడిగుడ్డు ఎంత ఉంది, వారానికి 3 పూట్లు కోడిగుడ్లు పెట్టాలంటే ఒక్కొక్క కిరాణా షాపులో 50,000 నుంచి 1,00,000 రూపాయల అప్పు కూడా మాపై ఉందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి బిల్లులు ఇవ్వకపోవడంతో కిరాణా షాపులో ఉన్న అప్పులు పేరుకుపోతున్నాయి. వాళ్ళు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే మాకు పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ ఇస్తే ఆ బిల్లులు పోయి ఆ షాపుల వాళ్ళకి ఇచ్చేస్తాము, బిల్లులు క్లియర్ చేసుకుంటాము. కానీ మాకు ఏదో ఒక భరోసా ఉంటుందని మేము ఈ మధ్యాహ్నం పిల్లలకి వంట వండే కార్యక్రమం ఉద్యోగాన్ని చేస్తున్నాము. కానీ మాకు ఎటువంటి భరోసా లేకుండా పోతుందని చెప్పేసి కూడా పూర్తి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అధికారులు ఎక్కడైనా స్పందించి పెండింగ్లో ఉన్న బిల్లులు వెంటనే వాళ్లకు గౌరవ వేతనం 10,000 ఇవ్వకపోతే ముందు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ధర్నాలు కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.